రాష్ట్ర శాసనశాఖ అధికారాలు. ఇప్పటివరకు రాష్ట్ర శాసనశాఖ నిర్మాణం గురించి చెప్పుకున్నాం. ఈ రాష్ట్ర శాసనశాఖలో 2 సభలు ఉంటాయని, దిగువ సభ విధానసభ, ఎగువ సభ విధాన పరిషత్, ఆ 2 సభల నిర్మాణం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 2 సభల అధికారాలు, అదే రాష్ట్ర శాసనశాఖ అధికారాలు. మరి ఈ రాష్ట్ర శాసనశాఖకు సంబంధించి సాధారణంగా ఉమ్మడి సమావేశాలను స్టార్ట్ చేస్తాం. అసలు సమావేశాలు ఎన్ని జరుగుతాయి అనేది చర్చ. ఈ రాష్ట్ర శాసనశాఖ సమావేశాలు చూడండి. మొదటిది సాధారణ సమావేశాలు. మరి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనశాఖ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? 2 సార్లు సమావేశం కావాలి. ఈ సమావేశం మధ్య కాల వ్యవధి 6 నెలలు ఉంటుంది. అది సాధారణ సమావేశాలు. సాధారణంగా రాజ్యాంగం ప్రకారం మరి రాష్ట్ర శాసనశాఖ సంవత్సరానికి 2 సార్లు సమావేశం కావాలి. ఈ సమావేశం మధ్య కాల వ్యవధి 6 నెలలు. అయితే సాంప్రదాయం ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర శాసనశాఖ మరి 3 సార్లు సమావేశం అవుతుంది. మరి ఒకటి వర్షాకాల సమావేశాలు, జూన్ ఆర్ జూలై నెలల్లో. 2 శీతాకాల సమావేశాలు నవంబర్ ఆర్ డిసెంబర్ నెలలో. 3 బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి ఆర్ మార్చిలో. మరి చూడండి, మరి సాధారణ సమావేశాలు సంవత్సరానికి 2 సార్లు జరగాలి. అయితే సాంప్రదాయబద్ధంగా ప్రస్తుతం ఎన్నిసార్లు జరుగుతున్నాయి అంటే 3 సార్లు జరుగుతున్నాయి. ఒకటి వర్షాకాల సమావేశాలు, 2 శీతాకాల సమావేశాలు, 3 బడ్జెట్ సమావేశాలు. మరి ప్రత్యేక సమావేశాలు అని చెప్పేసి ఉన్నాయి. మరి ఈ సమావేశాలు జరిగేటప్పుడు ఏదైనా ఒక సమావేశంలో టైం అయిపోయే సందర్భంలో ఆ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇంకా బిల్లులు ఆమోదం ఇంకా పెండింగ్ ఉన్నట్లయితే మళ్ళా ఒక నిర్ణీత గడువు పెట్టుకొని ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆ 2 సభల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించే పరిస్థితి ఉంటుంది. అదే ప్రత్యేక సమావేశాలు. అది చాలా రేర్గా జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కువగా జరిగేది సాధారణ సమావేశాలు, సాంప్రదాయ సమావేశాలు జరుగుతుంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. తర్వాత ఉమ్మడి సమావేశం. మరి సాధారణ పరిస్థితుల్లో విధానసభ, విధాన పరిషత్ విడివిడిగా సమావేశం అవుతూ ఉంటాయి. విధానసభ సమావేశాలకు విధానసభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. విధానసభలో విధానసభ స్పీకర్ లేనప్పుడు విధానసభ డిప్యూటీ స్పీకర్ సభా కార్యక్రమాలు అధ్యక్షత వహిస్తారు. విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు లేనప్పుడు మరి ప్యానల్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్డర్ ప్రకారంగా సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విధాన పరిషత్ విడిగా సమావేశం అవుతుంది. ఈ విధాన పరిషత్ సమావేశాలకు విధాన పరిషత్ అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారు. విధాన పరిషత్ అధ్యక్షుడు సభలో లేనప్పుడు విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ ఆ సభా కార్యక్రమం అధ్యక్షత వహిస్తారు. అది సాధారణ పరిస్థితుల్లో ఈ విధానసభ, విధాన పరిషత్ 2 కలిసి విడివిడిగా సమావేశం అవుతుంటాయి. మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఈ 2 సభలు కలిసి ఒకే దగ్గర సమావేశం అవుతాయి. దాన్ని ఏమంటారంటే మరి ఉమ్మడి సమావేశం అంటారు. రాష్ట్ర శాసనశాఖ ఉమ్మడి సమావేశం ఎప్పుడు జరుగుతుంది? విధానసభకు ఎన్నికలు జరిగిన తర్వాత. ఫస్ట్ పాయింట్ చూడండి, విధానసభకు ఎన్నికలు జరిగిన తర్వాత. మరి అవి మధ్యంతరాలు కావచ్చు లేదా సాధారణ ఎన్నికలు కావచ్చు. ఎన్నికలు జరిగిన తర్వాత, రాష్ట్ర విధానసభకు ఎన్నికలు జరిగిన తర్వాత మరి రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ రంగాల నుంచి ఎన్నికవుతారు. మరి వాళ్ళని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ సందర్భంలో మరి ఉమ్మడి సమావేశం జరుగుతుంది. 2 బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో. ప్రతి సంవత్సరం మార్చి మరి ఫిబ్రవరి నెలల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు ఆ ప్రారంభంలో మరి ఉమ్మడి సమావేశం జరుగుతుంది.
ఈ ఉమ్మడి సమావేశం ప్రారంభంలో సంవత్సరాల ప్రారంభంలో మరి బడ్జెట్ రాష్ట్ర గవర్నర్ ప్రవేశపెడతారు కాబట్టి ఆ బడ్జెట్ వినిపించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర గవర్నర్కి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఆ సందర్భంలో ఉమ్మడి సమావేశం జరుగుతుంది. మరి ఈ పై రెండు సందర్భాలతో పాటు ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక బిల్లు విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు మరి సాధారణ బిల్లుల విషయంలోనే ఎక్కువగా ఇది జరిగేది. మరి ఆర్థిక బిల్లుల విషయంలో విధానసభకు ఎక్కువ అధికారులు ఉంటాయి. విధానసభ ఆమోదించే ఆర్థిక బిల్లును విధాన పరిషత్ రద్దు చేసే పరిస్థితి లేదు, వ్యతిరేకించే పరిస్థితి లేదు. అయితే సాధారణ బిల్లుల విషయంలో ఏదైనా ఒక బిల్లు విషయంలో విధానసభ ఆమోదించి విధాన పరిషత్ పంపినప్పుడు అది కానీ పెండింగ్ పెట్టినట్లయితే దాన్నే ఏదైనా ఒక బిల్లు విషయంలో అభిప్రాయ భేదాలు అంటారు. ఆ సందర్భంలో ముఖ్యంగా ఈ మూడు సందర్భాల్లో రాష్ట్ర శాసనసభ ఉమ్మడి సమావేశం జరుగుతూ ఉంటుంది. మరి ఒకసారి చూడండి, విధానసభకు ఎన్నికలు జరిగిన తర్వాత బడ్జెట్ ప్రారంభంలో బడ్జెట్ సంవత్సరాల ప్రారంభంలో ఏదైనా ఒక బిల్లు విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. మరి చూడండి, ఇక్కడ ఈ ఉమ్మడి సమావేశం జరిగేది ఈ మూడు సందర్భాల్లో. ఈ ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసేది గవర్నరు, ఈ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించేది గవర్నరు, ఈ ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించేది విధానసభ స్పీకర్. ఆ విధానసభ స్పీకర్ అందుబాటులో లేకపోతే ఏదైతే విధానసభ డిప్యూటీ స్పీకర్ ఉన్నారో వారు సభా కార్యక్రమం అధ్యక్షత వహిస్తారు. ఇది ఉమ్మడి సమావేశం. తర్వాత శాసన నిర్మాణాధికారులు. మరి రాష్ట్ర శాసనశాఖ ప్రధాన విధి శాసన రూపకల్పన. మరి శాసనాలు రూపొందిస్తుంది. మరి ఏ శాసనాలు రూపొందిస్తుంది? ఒకటి, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద రాష్ట్ర జాబితా. రెండు, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద మరి మనం సమాఖ్య వ్యవస్థ అనుసరిస్తున్నాం. ఈ సమాఖ్య వ్యవస్థలో అధికార విభజన ఉంటుంది. కేంద్రానికి రాష్ట్రాల మీద అధికారాలు పంచబడి ఉంటాయి. కేంద్ర జాబితా వస్తుంది, రాష్ట్ర జాబితా వస్తుంది, ఉమ్మడి జాబితా వస్తుంది. కేంద్ర జాబితాలో ఉన్న అంశాల మీద ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు శాసనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద శాసనం చేస్తుంది. మళ్ళా మూడో పాయింట్ ఏం చెప్తుందంటే 213వ ఆర్టికల్ ప్రకారం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గతంలో బిట్లు ఉన్నారు, ఇక్కడ గమనించండి. 213వ ఆర్టికల్ ప్రకారం మరి రాష్ట్ర శాసనసభ సమావేశం లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ ను రాష్ట్ర శాసనసభ తప్పనిసరిగా దాన్ని ఆమోదించాలా, ఆమోదించకపోతే అది రద్దు అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మూడు విషయాలు పరిగణలో తీసుకోండి. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద శాసనం చేస్తుంది, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం మీద శాసనం చేస్తుంది. ఏదైతే రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారో దాన్ని తప్పనిసరిగా రాష్ట్ర శాసనశాఖ ఆమోదిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే చిన్న అంశం, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం మీద శాసనం చేసే అధికారం రాష్ట్రపతి గారు ఉన్నప్పటికీ ఒకే ఉమ్మడి అంశాలు ఉన్నట్టు ఒకే ఒక అంశం మీద కేంద్రం రాష్ట్రం రెండు చేస్తే కేంద్రం మాట చెల్లుబాటు అవుతుంది. అయితే శాసనం చేసే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత ఈ రాష్ట్ర శాసనశాఖ రాష్ట్ర బడ్జెట్ని ఆమోదించాలి. మరి ప్రభుత్వం బడ్జెట్ రూపొందిస్తుంది. అంతా కూడా మరి ఆర్థిక మంత్రి కనుసంధానంలో జరుగుతుంది బడ్జెట్ నిర్మాణం అంతా కూడా. అయితే ఈ రాష్ట్ర బడ్జెట్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం దాన్ని అమలుపరచాల, రాష్ట్ర శాసనసభ ఆమోదించుకుని దాన్ని అమలుపరచడం వీలు లేదు. తర్వాత ఈ కొత్తగా పన్ను విధించడం తప్ప కొత్తగా పన్ను విధించే అధికారం రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. కొత్త పన్ను విధించే విధానం తప్ప పన్నును సవరించాలన్నా మరి దాన్ని రద్దు చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా మరి రాష్ట్ర శాసనశాఖ అనుమతులు చేయాలి తప్ప రాష్ట్ర శాసనశాఖ అనుమతి లేకుండా చేయడానికి వీలు లేదు. అదేవిధంగా ఈ రెండు శాసనసభలు ఆమోదించిన తర్వాత గవర్నర్ పంపిస్తారు, గవర్నర్ ఆమోదం రాస్తాడు, అప్పుడు ఆ బిల్లు శాసనరూపం కలుస్తుంది. ఇక్కడ మనకి శాసన నిర్మాణాలకు సంబంధించి అంశాలు. తర్వాత రాష్ట్ర మంత్రిమండలిపై అజమాయిషీ. మరి ఇక్కడ చూడండి, రాష్ట్ర మంత్రిమండలిపై ఎవరు అజమాయిషీ చెలాయిస్తారు? రాష్ట్ర శాసనశాఖ. ఎట్లా మరి చూడండి, ప్రశ్నలు అడగడం ద్వారా, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా రకరకాల అంశాలు ఉన్నాయి. ఒకటి,
అసెంబ్లీలో సభ్యులు వేసే ప్రతి ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి సంతృప్తికరంగా సమాధానం చెప్పాలి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సభ్యులు ప్రశ్న వేస్తే ఆర్థిక మంత్రులే సమాధానం చెప్పాలి. మరి ఇంకా ఏదైనా హోం వ్యవహారాలకు సంబంధించిన సభ్యులు ప్రశ్న వేస్తే హోంమంత్రులే సమాధానం చెప్పాలి. మరి విధానసభలో కానీ విధాన పరిస్థితులు కానీ ఆయా సభ్యులు ఏదైనా ఒక అంశం మీద ప్రశ్న అడిగినప్పుడు సంబంధిత శాఖ మంత్రి సంతృప్తికరంగా సమాధానం చెప్పాలి. ఏదైనా ఒక శాఖలో అవినీతి కుంభకోణం జరిగినప్పుడు సంబంధిత శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అట్లా చేయనప్పుడు వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వాళ్ళ పదవి నుంచి తొలగించే అధికారం మరి రాష్ట్ర శాసనసభకు ఉంది. అదే మంత్రిమండలి అజమాయిషి. మరి వీటికి కానీ వాళ్ళు బాధ్యత వహించకపోతే వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వాళ్ళ పదవిని తొలగించే అధికారం ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి పదవి కాలం రాష్ట్ర శాసనసభతో ముడిపడి ఉంటుంది. రాష్ట్ర శాసనసభలో మెజారిటీ ఉన్నంత వాళ్ళు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర శాసనసభలో విశ్వాసం ఉన్నంత వాళ్ళు పదవిలో కొనసాగుతారు. అందుకే వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వాళ్ళ పదవిని తొలగించే విధానం ఉంది. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర మంత్రిమండలిపై రాష్ట్ర శాసనశాఖ మరి అజమాయిషి చెలాయిస్తుంది. రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యాంగాన్ని సవరించే అధికారం కేంద్ర పార్లమెంటుకు మాత్రమే కలదు, రాష్ట్ర శాసనసభలకు లేదు. మరి ఈ గతంలో మనం చెప్పుకున్నాం, రాజ్యాంగంలోని 368వ ఆర్టికల్ రాజ్యాంగ సవరణను సూచిస్తుంది. రాజ్యాంగాన్ని సవరించవచ్చు, మార్చవచ్చు. మరి ఎందుకు సవరించాలి? మరి మనం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఆ రోజుల్లోనే 64 లక్షలు ఖర్చు పెట్టి రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఇంత కష్టపడి రాసుకున్న తర్వాత ఎందుకు మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం శాసనం చేసినా రాష్ట్ర ప్రభుత్వం శాసనం చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం మౌలిక శాసనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో చెప్పిన విరుద్ధం చేస్తే న్యాయస్థానం జోక్యం చేసుకొని అవి చెలవని ప్రకటిస్తాయి. అదే న్యాయ సమీక్షాధికారం. అందుకే రాజ్యాంగంలో చెప్పిన విరుద్ధం చేసినప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలా. అందుకే 368వ ఆర్టికల్ ఈ రాజ్యాంగ సవరణ విధానం గురించి పేర్కొంటుంది. రాజ్యాంగం సవరించవచ్చు. ఈ రాజ్యాంగ సవరణ పద్ధతులు 3 రకాలు. ఒకటి, పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ, సగం కంటే ఎక్కువ. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మెజారిటీ అని అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మెజారిటీ అంటే మొత్తం సభ్యుల్లో కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు సభకు హాజరై ఓటు వేసిన వాళ్ళు అనేది పరిగణలో తీసుకోవాలి. కాబట్టి ఈ మొదటి సాధారణ మెజారిటీ అంటే ఆ రోజు సభకు హాజరై ఓటు వేసిన వాళ్ళు సగం కంటే ఎక్కువ, ఒకటి ఎక్కువ, అది సాధారణ మెజారిటీ. 2, పార్లమెంట్లో 2/3 మెజారిటీ, 2/3 మెజారిటీ, ప్రతి ముగ్గురులో ఇది ఆమోదించాలి. 3, పార్లమెంట్లో 2/3 మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల 1/2 రాష్ట్రాల ఆమోదం తీసుకుంటారు. 1/2 రాష్ట్రాల ఆమోదం తీసుకుంటారు. అదే అమెరికాలో అయితే 3/4 రాష్ట్రాల ఆమోదం తీసుకుంటారు. కాబట్టి ఈ 3 పద్ధతులు మనం అవలంబిస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాజ్యాంగ సవరణ అధికారం అన్నప్పుడు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు, రాష్ట్ర శాసనసభలకు లేదు. అయితే కొన్ని అంశాలకు సంబంధించి కేంద్రం రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు 1/2 రాష్ట్రాల ఆమోదం అనేది సాధారణంగా తీసుకుంటుంది. మరి ఎన్నికల విధులు, ఈ విధానసభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు ఎన్నికలు ఏ విధంగా పాల్గొంటారంటే ఓన్లీ విధానసభ ఎన్నికలు మాత్రమే వాళ్ళు. మరి చూడండి, విధానసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు, రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటారు. ఈ విధాన సభ సభ్యులకు మాత్రం అవకాశం ఉంటుంది, విధాన పరిషత్ సభ్యులకు లేదు. కాబట్టి ఎన్నికల విధులు అన్నప్పుడు మరి చూడండి, వీరు విధానసభ విధాన పరిషత్ సభ్యులు ఎన్నికల విధులు కనుక గమనించినట్లయితే ఎన్నికల్లో పాల్గొనే అధికారం విధానసభ సభ్యులకే ఉంది, విధాన పరిషత్ సభ్యులకు లేదు. ఇది సాధారణంగా రాష్ట్ర శాసనశాఖ అధికారుల గురించి మనం పేర్కొన్నాం.